ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త 100 కోట్లతో దొరికిన ప్రభుత్వ ఉద్యోగి. రాష్ట్రమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి. స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుందండి. మొదటిసారిగా మన ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. నోటిఫికేషన్ వచ్చింది. అది చూసి క్లారిటీగా తెలుసుకుందాం మనం. గతంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సస్పెండ్ అయిన పంచాయతీ కార్యదర్శి నివాసాలపైన ఏసీబీ అధికారులు ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో కళ్ళు చెదిరేటువంటి ఆస్తుల వివరాలు నగదు బయటపడ్డాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ పూర్వ కార్యదర్శి మహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై తిరుపతి, కడప ఏసీపీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. తిరుపతి సమీపంలో పేరూరులోని మహేశ్వరయ్య ఇల్లు, చిత్తూరు జిల్లా పలమనేరు, గంగవరం, కడప జిల్లా బద్వేలు, బెంగళూరులో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పేరూరులోని ఇంటి నుంచి కిలో బంగారం, వెండి వస్తువులు, దాదాపు 2 లక్షల నగదు, వివిధ బ్యాంకుల్లో ఉన్నటువంటి 35 లక్షల టర్మ్ డిపాజిట్ల బ్యాన్లు స్వాధీనం చేసుకున్నారు. 2 కారు, ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. పలమనేరులో దాదాపు 3 కోట్ల విలువ చేసేటువంటి 3 అంతస్తుల ఇల్లు, ఒక ఫామ్ హౌస్, బినామీ పేర్లతో కొన్ని ప్లాట్లు, భూములు ఉన్నట్లు కూడా గుర్తించారు. గంగవరంలో కోళ్ల ఫామ్, వ్యవసాయ భూమి, చర స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీఎఫ్ అధికారులు తనిఖీల్లో అయితే బయటపడింది. బెంగళూరులో దాదాపు 10 కోట్లు విలువ చేసేటువంటి అపార్ట్మెంట్ సంబంధించి రికార్డులను తిరుపతిలో సీజ్ చేశారు. కడప జిల్లా బద్వేల్లోని మహేశ్వరం అత్తగారి ఇంట్లో కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు సీజ్ చేశారు. ఇక్కడ బినామీ పేర్లతో కొంతమందిపై ప్లాట్లు, ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఉంచినట్లు అధికారులు అయితే గుర్తించారు. సో, ఇవన్నీ కూడా బెంగళూరు, బద్వేలు వివిధ బ్యాంకుల అకౌంట్లో లాకర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. త్వరలో లాకర్లు ఓపెన్ చేసేందుకు చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు. సోదాల బుధవారం కూడా కొనసాగుతున్నాయి. తనిఖీలో ఇప్పటివరకు సుమారు 85 కోట్ల పైగా ఆస్తులు కూడా పెట్టినట్లు, ఇక మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంది. దాదాపుగా